నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుంటూరు జిల్లా నందివెలుగులో వైసీపీ నేతల అరాచకం. టీడీపీ కార్యకర్త ఇంటికి అడ్డంగా గోడ నిర్మాణం. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి ఉద్యోగి యత్నం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు. హైదరాబాద్ విజయవాడ హైవేపై స్వల్పంగా రద్దీ. టోల్ ప్లాజాల వద్ద తగ్గిన వేచి ఉండే సమయం. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవ పోటీలు. తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు. అమెరికా లాస్ ఏంజల్స్ ప్రజలను వీడని కార్చిచ్చు భయం. తీవ్ర ప్రమాదంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. సంక్రాంతి పండుగ వేళ విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి ప్రయాణికులకు వరంలా మారింది. సంక్రాంతికి సొంతోళ్లకు వెళ్లే ప్రయాణికులతో రహదారులపై విపరీతమైన రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లే దారులు కిక్కిరిసిపోయాయి. పండుగ రద్దీని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డును అందుబాటులోకి తెచ్చింది. బైపాస్ పై రాకపోకలకు అనుమతించడంతో వాహనాలు రైమంటూ దూసుకుపోతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలో ప్రవేశించకుండా గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్దే దారి మళ్లించారు. బైపాస్ పై రాకపోకలకు అనుమతించడంతో విజయవాడ నుంచి ఉభయ గోదావరి, విశాఖ వైపు వెళ్లే వారికి ప్రయాణ సమయం తగ్గుతుంది. అంతేకాదు విశాఖ, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నాయి. వెస్ట్ బైపాస్ రాకతో ప్రయాణ దూరం తగ్గడంతో పాటు సమయం, ఇంధనం ఆదా అవుతున్నాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ మీరు డైవర్ట్ అయ్యానండి? గొల్లపూడి దగ్గర? గొల్లపూడి కాదు, ఇక్కడ దీన్ని ఏమంటారు, కండ్రిక నుంచి లోపలికి వచ్చాము. అక్కడ నుంచి ఎట్లా సార్ బైపాస్? బాగుందండి, చేసిన తర్వాత బైపాస్ చేసిన తర్వాత బాగుంది. ట్రాఫిక్ అది లేకుండా చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను తాడేపల్లి కూడా వెళ్తున్నాను. ఏదండి పండుగ? మా ఊరు అది. ఓకే, పండుగ అక్కడ చేసుకుని వస్తాం. విజయవాడ ట్రాఫిక్ తగ్గిపోతుంది బాగా. ఇటు వైజాగ్ అటు వెళ్ళాలనుకున్నాను, శుభ్రంగా గొల్లపూడి దగ్గర ఎక్కేస్తే డైరెక్ట్ వెళ్ళిపోయాం. టైం కూడా సేవ్ అయ్యింది. డిస్టెన్స్ ఎంత ఉంటుందో తెలియదు కానీ టైం అయితే సేవ్ అయ్యింది. 30 కిలోమీటర్స్ టైము, డిస్టెన్స్ రెండు సేవ్ అవుతాయి. ఎట్లయితే కనుక డైరెక్ట్ అవుట్పల్లి హైవే దగ్గర దిగిపోతారు. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. విజయవాడ ట్రాఫిక్ తగ్గుద్ది. ఈ పండగ టైంలో ఇట్లాంటి టైంలో ట్రాఫిక్ లేకుండా ఇది తగ్గిపోద్ది. ఇక్కడ గన్నవరం దాకా మంచి అందుబాటులో ఉంటుంది అందరికి. చాలా బాగుంటుంది. సో సేఫ్టీ ఉందా? సేఫ్టీ బాగుంటుంది. ఎంత ఎన్ని లైన్ లేదు సార్? 6 లైన్ అండి. ఓకే. సో దీనివల్ల బెనిఫిట్, ప్రయోజనం ఏంటి? అంటే షార్ట్ కట్ గా గన్నవరం దాకా వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది. అంటే ఇట్లా విజయవాడ వైపు, విజయవాడకి సిటీకి ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. ఇది బాగుంటుంది. సో ఇది పక్క ఎట్లా ఉందండి? డెవలప్మెంట్ బాగుంది హైవే వచ్చిన తర్వాత? డెవలపింగ్ పర్వాలా, బాగానే ఉంది. సో అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు, హైదరాబాద్ అందరికి ఇదే ఉపయోగపడుతుంది. అందరికి ఇప్పుడు ఇస్తున్నారు కదా, అందరికి బాగుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఈత, పడవ పోటీలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీషా, గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సందడిగా గ్రామాలు, పల్లె, పట్టణం అంతా కూడా ప్రజలు సందడిగా, కోలాహలంగా పండగ ఉత్సవాలు ప్రారంభించుకుంటున్నారు. ఇవాళ సంక్రాంతి ముందు రోజు ఆదివారం అశేష సంఖ్యలో కోనసీమ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. పండుగని చాలా సంప్రదాయబద్ధంగా గోదావరి జిల్లాలో జరుపుకుంటారు. ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలంతా కూడా 3 రోజుల పాటు సంక్రాంతి ఉత్సవాలను వేడుకగా జరుపుకుంటారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక, సాంస్కృతిక వైభవాన్ని పునర్వైభవం తెచ్చేందుకు వివిధ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈత పోటీలతో పాటు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి పడవ పోటీలు. కేరళ అందాలను తలపించే ఈ ప్రాంతంలో పడవ పోటీలు ప్రారంభించారు. ఆత్రేయపురంలోని సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12 జట్లు ఇక్కడికి వచ్చాయి. నిన్న ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించారు. ఇవాళ కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు. ఈ మొత్తం కూడా 12 జట్లు విడతల వారీగా ఇవాళ
పోటీల్లో పాల్గొంటున్నాయి. రేపు సెమీఫైనల్స్, ఫైనల్స్ కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఆత్రేయపురం మండల తహసీల్దార్ నాగేశ్వరరావు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఏర్పాట్లు ఏమేమిటి ఈసారి ఆత్రేయపురంలో ప్రత్యేకంగా కొనసాగుతున్నాయి పోటీలు? మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు టూరిజం అంటే ఇండస్ట్రీగా గుర్తించి అందులో భాగంగా మన ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం సెంట్రల్ కెనాల్ మీద మన కలెక్టర్ గారు డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు బండారు సత్యేంద్ర గారి ఆధ్వర్యంలో ఈసారి ఘనంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పడవ పోటీలు కేరళ టైప్లో డ్రాగన్ పోటీలు నిర్వహిస్తున్నామండి. 11 టీంలు వచ్చినాయి. 11 టీములు కూడా ఇవాళ ఈవెంట్స్ వారంగా జరుగుతాయి. ఇక్కడ ఉన్న అందాలని విశిష్టతని గుర్తించి టూరిజం ప్రమోట్ చేద్దామని ప్రభుత్వం ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. నేను అన్ని పడవ పందాలు జరిగినాయి. సుమారు 200 మంది పైగా ఈ ఈత పోటీలు పోటీ పడ్డారు. ఇవాళ టూరిజం ప్రమోట్ చేద్దాంలో భాగంగా మెయిన్ డ్రాగన్ పోటీలు రాష్ట్రం నలుమూలగా అన్ని జట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. ఇది ఇక్కడ విశేషాలు. గోదావరి కోనసీమ ప్రాంతం అంటేనే ఒక వేదభూమిగా చెప్పాలి. గోదావరి పరవళ్లతో ఈ ప్రాంతం చాలా విశిష్టమైనది. అట్లాగే ఒకవైపు పూర్తిగా సముద్రం ఉంటుంది. మొత్తం జలాలతో నిండి ఉండే ఈ ప్రాంతంలో పచ్చదనానికి కొదవే లేదు. కోనసీమ అనగానే ఆహ్లాదకరమైన దృశ్యాలు, కొబ్బరి తోటలు, అరటి తోటలతో పాటు పచ్చగా పరుచుకున్న వరి చేలు కూడా అందరినీ కూడా ఎంతో కనువిందు చేస్తుంటాయి. ఇలాంటి ప్రాంతం చాలా విశిష్టమైనదిగా అందరూ చెప్తుంటారు. అయితే పర్యాటకంగా అనేక విశిష్టలతో కూడిన ఈ ప్రాంతంలో సౌకర్యాలు మాత్రం కొంత లేదనే చెప్పాలి. దీన్ని ప్రభుత్వం గుర్తించింది. గోదావరి అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఈసారి కోనసీమ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా పర్యాటకాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని గురించి గోదావరి తీరంలో పర్యాటక అభివృద్ధి గురించి కూడా ప్రస్తావించారు. స్థానిక ప్రాంతానికే చెందిన కందుల దుర్గేష్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిన్న కందుల దుర్గేష్ ఈ పోటీలను ప్రారంభించారు. అట్లాగే అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో యస్యానం ఉప్పలగుప్తం సముద్ర తీరంలో కూడా సంక్రాంతి పోటీలు సంబరాలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు కూడా అవి కొనసాగనున్నాయి. అట్లాగే కోడి పందాల జోరు కూడా కోనసీమలో ఊపందుకోనుంది. దీనితోడు ప్రసిద్ధిగాంచిన ప్రబల తీర్థం అంబాజీపేట కేంద్రంగా జరిగే ప్రబల తీర్థం కోనసీమ వ్యాప్తంగా కూడా సాగుతాయి. 11 ఏకాదశి రుద్రులు కనుమ రోజు కొలువుదీరే విశిష్టమైన ఈ ప్రాంతంలో అశేష సంఖ్యలో కూడా భక్తులు తరలిరానున్నారు. మొత్తం గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా వైభవంగా, సందడిగా, ఉత్సాహంగా, కోలాహలంగా ఈ ప్రాంతం అంతా కూడా సందడి నెలకొంది. మొత్తం సాంస్కృతిక పర్యాటక పునర్వైభవానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా పూర్తిగా చర్యలు చేపట్టి ఈసారి సంక్రాంతి సంబరాలను సాంస్కృతిక వైభవంగా ప్రజలకు తిలకించేందుకు, అందుబాటులో తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఏపీ ప్రజలు స్వగ్రామాలకు తరలివస్తున్నారు. రైళ్లలో బెర్తులు లేక, ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ భరించలేక చాలా మంది బైకులపైనే పయనమయ్యారు. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న వారు బైకులపై 100 కిలోమీటర్లు గంటల తరబడి ప్రయాణించి సొంతోళ్లకు వస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, కోల్కతా జాతీయ రహదారులపై బైక్ ప్రయాణాలు బాగా పెరిగాయి. ఎంతో దూరం నుంచి వస్తున్న తమకు ట్రాఫిక్లో చిక్కుకోకుండా విజయవాడ వెస్ట్ బైపాస్ కాస్త ఊరట కలిగిస్తుందని, ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందని ద్విచక్ర వాహనదారులు అంటున్నారు. హైదరాబాద్ డెంటల్ వర్క్ చేసుకుంటాం అందరం కలిపి, పాపాలు చదువుకుంటారు. ఇప్పుడు తుని వెళ్తున్నాం, అన్నవరం దగ్గర తుని, హైదరాబాద్ నుండి వస్తున్నాం బైక్ మీద. బస్సు టికెట్లు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి, ట్రైన్లు కూడా దొరకలేదు, ఇంకా బండి మీద వచ్చేస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు మహా 3000 4000 ఉన్నాయి. దానివల్ల ఇంకా ముగ్గురు రావాలంటే 10,000 అవుతుంది ముగ్గురికి. ఇంకా అది బండి మీద అయితే ఒక 1500 పెట్రోల్ కొట్టించుకుంటే ముగ్గురు వచ్చేవచ్చు, వెళ్ళిపోవచ్చు. అలా వచ్చేసి హ్యాపీగా కూడా ఉంది జర్నీ. మన ఇష్టం వచ్చిన దగ్గర ఆగొచ్చు, ఏమైనా మంచినీళ్ళు గట్రా తాగి హ్యాపీగా పండగ ఎంజాయ్ చేస్తా. దారిలో హైదరాబాద్ నుండి పండగ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. 8 అవర్స్లో వెళ్ళిపోతాం, హ్యాపీగా వెళ్ళిపోతాం. కొత్త బండి తీసుకున్నాం. హైదరాబాద్ నుండి బండి మీద వస్తున్నాం హ్యాపీగా.
ఓకే, సంక్రాంతి ఎంజాయ్. ఛార్జెస్ ఎక్కువైపోయాయి, ఇంకా మనం పట్టుకునేంత లేదు. ముగ్గురు మీద ఇంక ఇలా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, కొత్త బండి మీద వెళ్ళినట్టు ఉంటుంది. మాకు ఎంత దూరం ఉన్నది, మాకు ఇప్పుడు ఈరోజు ఇంక ఈ పండగలో మాకు కష్టం అనిపించదు. ఈ జర్నీ అయితే ఎంజాయ్గానే ఉన్నది. బస్సులో అవన్నీ సేమ్ కాస్ట్ అయిపోతున్నాయి కదా, ఇదైతే ప్రశాంతంగా మనం అనుకున్న టైంకి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి వచ్చేయచ్చు. ఆ ఛార్జెస్ కూడా బాగా పెరిగిపోయినాయి. ఒక టికెట్కి తీసుకోవాలంటే 4-5 రోజులు వెయిట్ చేసినా రావట్లేదు. బస్సులు కూడా అంతే బాగా కాస్ట్ పెరిగిపోయినాయి. 2,000-3,000 అంటే చాలా కష్టం కదా. 3,000 ప్రైవేట్ ట్రావెల్స్ అయితే 3,000-4,000 ఉన్నాయి. సో దానికంటే బండి అయితే బెటర్ కదా. ఒక 1,000 రూపాయలు పెట్రోల్ పెట్టుకొని మన శ్రమ అనుకుంటే ఒక 5 గంటలు ఇంటికి వచ్చేయచ్చు. అందుగురించి రోడ్స్ బాగానే ఉన్నాయి, కొంచెం బాగా చేస్తే చాలు. రోడ్లు బాగానే ఉన్నాయి. బైపాస్ బాగుంది, ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది, అది కూడా అయిపోతే బాగుంటుంది. ఓకే, ఇదివరకు విజయవాడ నుంచి వెళ్ళేవాడిని, అది బాగా లాంగ్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే గన్నవరం వచ్చేది ఒక 10 కిలోమీటర్లు. ఇది చాలా సేఫ్ జర్నీ అనిపించింది. ట్రాఫిక్ గొడవ లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా వచ్చేయచ్చు. తిరుమల శ్రీవారి పరకామణిలో 100 కోట్ల కుంభకోణం వార్తలు మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. పరకామణిలో బంగారం చోరీ చేస్తుండగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి పట్టుబడ్డాడు. కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్ను కాజేశాడు. గోల్డ్ బిస్కెట్ను కాజేసి వ్యర్థాలను తరలించే ట్రాలీలో తరలిస్తుండగా పెంచలయ్యను టీటీడీ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. తిరుపతిలోని మారుతినగర్కు చెందిన పెంచలయ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా మత్తు దందా ఆగడం లేదు. పోలీసుల కళ్లు గప్పి అక్రమార్కులు గంజాయిని తరలించేస్తున్నారు. అల్లూరు జిల్లా పెదబైలు మండలం సంపంగిపుట్టు కూడలి వద్ద పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. వడిసా నుంచి ఏపీలోని బూసిపుట్టు మీదుగా గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వడిసాకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి 431 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పాడేరు కోర్టుకు తరలించగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అలా వచ్చి 33.66 తీసే ఫస్ట్. అల్లూరు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దారకొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి హడలెత్తిస్తోంది. డొంకరాయి నుంచి పాడేరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు పెద్దపులి కనిపించింది. దారకొండ ఘాట్ రోడ్డుపై పెద్దపులి సంచరిస్తుండగా కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్గా మారింది. అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలంటే భయం వేస్తుందని, రానున్న రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయలేమన్నారు. సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వివి కృష్ణారావు మనమడు హైకోర్టు న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సంక్రాంతి ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా ఇంకా సమస్యలున్నాయని, తెలుగు రాష్ట్రాలు నీటి వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. 10 సంవత్సరాలు అయిపోయింది. బాగా ఉన్నాయి రాష్ట్రాలు, భాగంగా ముందరకు పోవాలి. ఇరిగేషన్ సమస్యలు మిగతా వాటిల్లో ఖచ్చితంగా కలిసికట్టుగా ముందరకు పోవాలి. కరప్షన్ విపరీతంగా అయిపోతా ఉంది. ఎలక్షన్లు అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. నా లాంటి వాళ్ళు, బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళు ఇంకా ఎలక్షన్ పోటీ చేయలేదు. పబ్లిక్ డబ్బు లూటీ చేసే వాళ్ళే ఎలక్షన్ పోటీ చేసేదానికి సిద్ధంగా, అటువంటి వాళ్ళకి మీరు ఓట్లు వేస్తూ ఉంటారు. పార్టీ ఏదైనా కూడా వ్యక్తిని మారలేదు రామకృష్ణ, నా సిద్ధాంతాలు మారలేదు. ప్రజలకు మేలు చేసేది, పేదవారికి మేలు చేసేది కమ్యూనిస్ట్ కానీ లేకన్నా అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సబ్కే సాత్ సబ్కే వికాస్ దాని కార్యక్రమంలోనే పోతా ఉన్నాం. పేదవారికి సహాయం చేసేది ఏ విధంగా ఉంది అనేది నా వంతు కృషి రాష్ట్రానికి ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేసేదానికి ఉన్నానని తెలియజేస్తూ
10 సంవత్సరాలు నేను గోల్ఫ్ ఆడుకుంటున్నాను, ఇప్పుడు కూడా గోల్ఫ్ ఆడుతున్నాను. ఎందుకు యాక్టివ్ అయినా అంటే ఇది పరిస్థితులు చూసి ఏంది ఇంత దరిద్రంగా తయారైందండి. అందుకనే కనీసం ఎవరో ఒకరు ఇది నిజం కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవారు కావాలనే ఉద్దేశంతోనే నేను యాక్టివ్ కావటం జరిగింది. బీజేపీ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన రాష్ట్రం బాగా ప్లేస్ అయి ఉంది. నేను ఈ గవర్నమెంట్ని ఓ పక్క చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ పురంధేశ్వరి గారిని రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఇష్యూ సెటిల్ గాను అన్నీ సెటిల్ అయ్యే విధంగా చేసుకోవాలి. 10 సంవత్సరాలు చాలా ఎక్కువ. దీన్ని సెటిల్ చేసుకోవాలి. మన హక్కులను మనం కాపాడుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి. మన రాబోయే తరాలకి మనము ఏం అందిస్తున్నామనేది ఇంపార్టెంట్, మిటిగేషన్ కాదని తెలియజేస్తూ విజయనగరం ఆనంద గజపతి నగరం కళాక్షేత్రంలో సర్వీస్ ప్రొవైడర్ల రిజిస్ట్రేషన్ మేళా జరిగింది. చేతి వృత్తుల వారికి ఉపాధి పెంచేందుకు మెప్మా, హోమ్ ట్రయాంగిల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. వడ్రంగి, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ తదితర నైపుణ్యాలు ఉన్నవారికి ఆదాయాన్ని పెంచేందుకు మేళా నిర్వహించారు. ఆసక్తి ఉన్నవారు మేళాలో పేర్లు నమోదు చేసుకోవాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సూచించింది. పేర్లు నమోదు చేసుకున్న వారి సేవలను ట్రయాంగిల్ యాప్ ద్వారా ప్రజలకు అందజేస్తామని మెప్మా పథక సంచాలకులు చిట్టిరాజు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం హోమ్ ట్రయాంగిల్ వారితోటి ఒక అంగీకారం తీసుకుని కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మున్సిపాలిటీస్లో మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని, అలాగే ఈ సేవలు ఇస్తున్న కుటుంబాల జీవన వృద్ధిని పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా హ్యాండీమన్ సర్వీసెస్ అంటే ప్లంబింగ్ వర్క్, కార్పెంటరీ సర్వీసెస్, ఎలక్ట్రికల్ సర్వీసెస్ ఒక కేటగిరీ, అలాగే అప్లయన్సెస్ సంబంధించి ఏసీ రిపేర్స్ అండ్ సర్వీసెస్, రిఫ్రిజిరేటర్ రిపేర్ అండ్ సర్వీసెస్, వాషింగ్ మిషన్ రిపేర్ అండ్ సర్వీసెస్, గీజర్ రిపేర్ అండ్ ఇన్స్టాలేషన్ సర్వీసెస్, వాటర్ ప్యూరిఫైర్ రిపేర్ అండ్ ఇన్స్టాలేషన్ సర్వీసెస్, టీవీ రిపేర్ అండ్ ఇన్స్టాలేషన్, ఇవన్నీ కూడా అప్లయన్సెస్ కేటగిరీలోకి వస్తాయి. సెలూన్ సర్వీసెస్లో మగవారికి ప్రత్యేకంగాను, ఆడవారికి ప్రత్యేకంగా వీటికి కూడా చేయటం జరుగుతుంది. దీంట్లో సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారన్నది ఆర్పీ పరిధిలో వాళ్ళ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళందరికీ ఈవేళ ఇక్కడ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సు అయిపోయిన తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన యాప్ ద్వారా ఈ సర్వీసులన్నీ వస్తాయి. దీనికి ఇంకా కనీసం మినిమం 2 నెలలు పట్టే అవకాశం ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన తాడేపల్లి గూడానికి చేరుకునే మార్గాలు అధ్వానంగా తయారయ్యాయి. బాదంపూడి నుంచి తాడేపల్లి గూడెం చేరుకునే మార్గంలో ప్రయాణం ఓ ప్రయాసగా మారింది. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతూ ఉండడంతో కొన్నాళ్లకే పరిస్థితి యథాస్థితికి చేరుతోంది. విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రావాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లే ప్రత్తిపాడు బాదంపూడి రహదారి సుమారు 12 కిలోమీటర్ల మేర ఉండగా ఇటు తణుకు అటు ఏలూరు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో రోజూ వేలాదిగా వాహన రాకపోకలు సాగిస్తుంటాయి. కొన్నేళ్లుగా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఎక్కడికక్కడ గోతులు పడి ప్రమాదకరంగా మారింది. గత ప్రభుత్వం అనేకసార్లు రోడ్లపై గోతులను పూడుస్తూ వచ్చినా నూతన రహదారి నిర్మాణానికి ఆలోచన చేయలేదు. మరమ్మత్తు పనులు నాసిరకంగా చేయడంతో గోతులు కొద్ది రోజులకే యథాస్థితికి చేరుకున్నాయి. జాతీయ రహదారి నుంచి తాడేపల్లిగూడెంలోకి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారడంతో పట్టణంలోకొచ్చే బస్సుల సంఖ్య కూడా తగ్గిపోయింది. గూడెం నుంచి విజయవాడకు 5 సర్వీసులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండగా అమలాపురం, కాకినాడ, రావులపాలెం డిపోల నుంచి విజయవాడకు వెళ్లే బస్సులు చాలా వరకు గూడెం రావడం లేదు. జాతీయ రహదారి మీదుగా విజయవాడ చేరుకుంటున్నాయి. పూర్తిగా పాడైన ఈ మార్గంలో ఇప్పటికీ కొత్త రోడ్డు నిర్మించే ఆలోచన చేయలేదు. మరోసారి గోతులు పూడ్చి మరమ్మతులు చేపట్టినా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
విజయవాడ నుంచి అమలాపురం వెళ్లే రహదారిలో ఏలూరు జిల్లా బాదంపూడి నుంచి తాడేపల్లిగూడెం మండలం పత్తిపాడు వరకు రహదారి పూర్తిగా పాడైంది. దాదాపు 12 కిలోమీటర్లు ఉండి ఈ రహదారిలో అడుగడుగునా గోతులు పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవలి కాలంలో ఈ రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టి గోతులు పూడ్చే కార్యక్రమం చేపట్టినా వరుసగా వర్షాలు కురవడంతో మళ్లీ మరోసారి గోతులు పడి వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం, అధికారులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు మరోసారి ఈ రోడ్డుపై దృష్టి సారించి వాహనదారులకు ఇక్కట్లు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి. వైఎస్ఆర్ జిల్లాలో వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూముల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. సంక్రాంతి తర్వాత క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి తేలుస్తానని ఆయన ప్రకటించారు. పవన్ ప్రకటనతో జిల్లా అధికారులు, వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సర్వే నంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. పక్కనే సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 184 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూముల్లో ఎస్టేట్ నిర్మించి చుట్టూ పెద్ద పెద్ద గేట్లు వేసి కంచె నిర్మించారు. ఎస్టేట్ భూముల్లో 42 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులందాయి. దీంతో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని 10 రోజుల కిందట పవన్ కళ్యాణ్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ను ఆదేశించారు. ఆ రోజు నుంచి అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేస్తున్నా కొలిక్కి రాలేదు. పరస్పర ఫిర్యాదులతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సజ్జల ఎస్టేట్లో 42 నుంచి 52 ఎకరాల భూమి అటవీ శాఖదని రెవెన్యూ అధికారులు స్పష్టంగా చెబుతున్నా అటవీ శాఖ అధికారులు తమది కాదని, సరైన మ్యాపులు, డాక్యుమెంట్లు లేవంటున్నారు. అటవీ సిబ్బంది సర్వే పేరుతో ముందుగా వెళ్లినా తమకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో తప్పించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే కొలికి రానందున స్వయంగా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ రంగంలోకి దిగి సజ్జల ఎస్టేట్ భూములను పరిశీలించారు. సమగ్ర సర్వే చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కానీ కింది స్థాయి అధికారులంతా వైసీపీ నేతలతో అంటకాగినందున తప్పించుకునేలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇక లాభం లేదనుకున్న పవన్ కళ్యాణ్ తానే స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పర్యటన చేయాలని నిర్ణయానికొచ్చారు. ఈ నెల 20వ తేదీలోపు పవన్ కళ్యాణ్ కడపలో పర్యటిస్తారనే సమాచారం ఉంది. కడప, కర్నూలు, కొన్ని జిల్లాల్లో, ప్రత్యేకించి చిత్తూరులో గవర్నమెంట్ భూములు కావచ్చు, లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, చాలా అన్యాక్రాంతం అయితే. అంటే నా మనసులో ఏముందంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి అన్ని జిల్లాల్లో. కడప జిల్లాలో కానీ, అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి. నేను పండగ అయిన తర్వాత పీసీసీఎఫ్ గారికి ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా. ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఇది రెవెన్యూ శాఖదా, అటవీ శాఖదా, వీటన్నిటి మీద కూలంకషంగా ఒక మీటింగ్ చేస్తాం. రివ్యూ మీటింగ్ చేసి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నాకు ఆ సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 100 ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేసుకున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అలాంటి ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా వాటిని సరి చేస్తాం. సజ్జల కుటుంబ సభ్యులకు చెందిన 184 ఎకరాల్లో కొన్ని డీకేటీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. సర్వే నంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల డీకేటీ భూమి ఉంది. వాటిలో సుగాలిబిడికి గ్రామానికి చెందిన రాజానాయక్ కుటుంబ సభ్యుల పేరుతో 2.5 ఎకరాల డీకేటీ పట్టా భూమిని సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు. 1993లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాను సజ్జల కుటుంబ సభ్యులు బెదిరించి ఆక్రమించారని బాధితులు రాజానాయక్ ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు లేఖలు పంపారు. భూమిని వదులుకోకపోతే చంపేస్తామని సజ్జల సోదరుడి కుమారుడు సందీప్ రెడ్డి బెదిరించినట్లు రాజానాయక్ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. భార్య ఉద్యోగం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎంఆర్ఓ గారు కలెక్టర్ మీద లేనిపోని అని తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్డీఓ సారు, ఎంఆర్ఓ సార్ ఇద్దరు కలిసి మా భార్య ఉద్యోగం ఉంది, మా భార్య ఉద్యోగం నుంచి సతాయించి మా భూమి మాకు ఇప్పకుండా అది మేము ఏడబ్ల్యూ కింద మార్చాము. ఇస్తే ఆయనకు 99 సంవత్సరాలు లీజుగా ఇవ్వమని ఇప్పుడు ఎంఆర్ఓ, ఆర్డీఓ సార్ ఇద్దరు ఇది చేసిన సార్ నా మీద ప్రెజర్ పెట్టినారు. నేను ఇవ్వను, భూమి నేను వ్యవసాయం తీసుకుంటాను, నా భూమి నాకు కావాలని అడిగినాను సార్. ఇంక సందీప్ రెడ్డి ఏమంటే అంటే నాకు నీకు కావాల్సింది ఎంత డబ్బులు కావాలని ఇస్తాను బాబు, మా భూమి మేము మధ్యలో ఉంది కనుక మేము అట్లా ఇవ్వడానికి లేదు, పోనీ నాకు ఆ భూమి నాకు ఇవ్వకపోయినా పర్లేదు సార్, నాకు పక్కన ఏడన్నా మీ అంత భూమి అన్ని 100 ఎకరాల భూమి ఉంది కదా, నా పక్కన ఇమ్మని అడిగాను సార్. అయినా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. చెప్పకపోతే మీకు లారీతో గుద్ది, లేకపోతే కారుతో గుద్ది చంపుతాము, ఊరికి అనవసరంగా ఇది చేస్తాడు, ఆ 2.5 పట్టుకొని ఊగులాడుతున్నావు, ఆ 2.5 ఏం పండుతుందా, ఏం పండుతాడా అని మాకు
నాకు సందీప్ గారు చెప్పాను సార్. నేను 30 ఎకరాలు ఉంది సార్ అటవీ భూమి. అది ఏందో 52 ఎకరాలు చూపిస్తున్నారు. అదేందో విచిత్రం ఉంది సార్. నాకు వేరే సర్వే వేరే డిపార్ట్మెంట్ తెచ్చి డ్రోన్లతో మీరు సర్వే చేయిస్తే 150 ఎకరాలు బంజరు భూమి ప్లస్ అటవీ శాఖ భూమి మొత్తం బయటపడుతుంది సార్. ఇదంతా ఏందో కావాల్సింది ఆయన మీద ప్రేమతో ఏందో మన డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఆయన మీద ప్రేమ చూపిస్తుందని నాకు అనుమానం ఉంది సార్. వైసీపీ నేతలను ఎదిరించి ముందుకు రాని బాధితులు ఎందరో ఉన్నారని సమాచారం. అటవీ భూములు ఆక్రమణకు గురైన వైసీపీ నేతల ఒత్తిడితో ఇప్పటి వరకు పనిచేసిన జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు మిన్నకుండిపోయారని విమర్శలు ఉన్నాయి.